విన్ఫ్నిత్ మేనేజ్మెంట్ తరఫున స్వాగతం సుస్వాగతం. ఎన్నో క్యాంపులు కండక్ట్ చేసాం, కానీ ఫస్ట్ విన్ క్యాంప్ ఇక్కడ జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మేము XYZ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఫస్ట్ క్యాంప్ కండక్ట్ చేసింది 83 మెంబర్స్తో. ఓకే, కానీ ఇక్కడ ఫస్ట్ విన్ క్యాంపే 900+ 1000+ అంటే రియల్లీ ఇట్స్ వెరీ గ్రేట్. ప్రతి విషయంలో కూడా విన్ఫ్నిత్ స్టార్ట్ అయినకోండి ఏదో రికార్డ్ బ్రేక్ చేస్తూనే ఉన్నాం. ఓకే, ఏ కంపెనీ చూసుకున్నా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇండియాలో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 1 ఇయర్కి ఒక 5 కోట్లో లేదంటే 10 కోట్లో చేస్తే, బట్ ఫస్ట్ 1 మంత్కే మనం 9 crores 10 crores చేసామంటే అది ఒక రికార్డే. ఏ కంపెనీ స్టార్ట్ అయినా 2 products 10 productsలో స్టార్ట్ అయితే మనం ఫస్టే 30+తో స్టార్ట్ అయ్యాం. ఎస్ఆర్ నో? అంటే ప్రతిదీ మనం ఎవరిని కాంపిటేట్ చేయట్లేదు, మనమే కాంపిటేటర్లు. ఎస్ఆర్ నో? వై డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ? ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి, బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎందుకు? ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఇండస్ట్రీ అయినా సరే ఏదో ఒక కాన్సిక్వెన్షియల్ లాసెస్ అనేది తయారు చేయడం వల్ల ఆ ఇండస్ట్రీ అనేది గ్రో అవుతుంది. ఏదో కాన్సిక్వెన్స్ లాస్ అంటే దానివల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉండొచ్చు, బట్ దాంతోపాటు కొన్ని కాన్సిక్వెన్షియల్ లాసెస్ అనేది తయారు చేస్తారనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవర్ లేకుండా మనం ఉండగలమా? ఓకే, మరి ఇదే పవర్ తయారు చేయడం కోసం పరవాడలో NTPC పెట్టారు. ఓకే, పవర్ వస్తుంది, మనకు ఉపయోగమే, కానీ ఆ పవర్ జనరేట్ చేయడం కోసం అక్కడ NTPC పెట్టడం వల్ల చుట్టుపక్కల ఏం జరుగుతుంది? పొల్యూషన్. దానివల్ల ఏదైతే రైతులు పండిస్తున్న పంటలు పాడవుతున్నాయి, దాంతోపాటు హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. ఎస్ఆర్ నో? అదేవిధంగా భూమి సినిమా చూసారా? రీసెంట్గా లాంచ్ అయింది భూమి సినిమా. ఒకసారి చూడండి. చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ మన ఇండియాలో ఎక్కువ రిసోర్సెస్ మన ఇండియాలో ఉండడం వల్ల వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ తీసుకొచ్చి మన ఇండియాలో పెడుతున్నారు. ఉపయోగమే, దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఉపయోగమే. బట్ వాళ్ళు యూజ్ చేసే రిసోర్సెస్ అనేది మన దగ్గర ఎక్కువ రిసోర్సెస్ యూజ్ చేయడం వల్ల, అందులో మేజర్గా వాటర్ యూజ్ చేయడం వల్ల రైతులకు వాటర్ దొరకట్లేదు. ఎస్ఆర్ నో? అంటే ఏ ఇండస్ట్రీ అయినా స్టార్ట్ అయిందంటే ఏదో ఒక కాన్సిక్వెన్షియల్ లాస్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్ఆర్ నో? బట్ ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఏ యాంగిల్లో చూసినా అన్ని రకాలుగా అటు పీపుల్కి, సొసైటీకి, నేషన్కి కూడా ఉపయోగపడే ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఈ ఇండస్ట్రీలోకి మనం ఎందుకు స్టెప్ తీసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఇండస్ట్రీలో మనం ఎందుకు స్టెప్ తీసుకున్నాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ఇండస్ట్రీలో కల్లా అతిపెద్ద ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో. అండ్ ఈ ఇండస్ట్రీలో యాజ్ అ నెట్వర్కర్గా, యాజ్ అ లీడర్గా వర్క్ చేయడం అనేది అత్యున్నతమైన ప్రొఫెషన్ ఏదన్నా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక నెట్వర్కర్గా, ఒక లీడర్గా వర్క్ చేయడమే ఈ ప్రపంచంలో అతి ఉన్నతమైన ప్రొఫెషన్. ఇది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రీ గురించి నేను చెప్పాను, ఇండస్ట్రీ వల్ల కాన్సిక్వెన్స్ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అనేది. అదేవిధంగా ప్రొఫెషన్ వల్ల కూడా వేరే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక కాన్సిక్వెన్షియల్ ప్రాబ్లం అనేది మనకు క్రియేట్ అవుతుంది. క్రైమ్స్ అండ్ లిటిగేషన్స్. అదేవిధంగా ఒక ఏరియాలో ఒక డాక్టర్ బాగా డబ్బులు సంపాదించాలంటే చుట్టుపక్కల ఏం జరగాలి? ఇల్నెస్ అండ్ డిసీజెస్. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? బట్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక నెట్వర్క్ ఎదగాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10 lakhs+ ఇన్కమ్ నరసింహకి వస్తుంది అంటే ఆయన టీంలో 50,000, 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs అర్న్ చేసే వాళ్ళని క్రియేట్ చేశారు కాబట్టికే అతనికి 10 lakhs ఇన్కమ్ వస్తుంది. ఎస్ఆర్ నో? అంటే ఇక్కడ మనం డెవలప్ అవ్వాలి అంటే, మనం గ్రో కావాలంటే ఎంతో మందిని డెవలప్ చేయాలి. ఎస్ఆర్ నో? అంటే 100% ట్యాక్సులు పే చేస్తున్నది ఎవరన్నా ఉన్నారంటే ఈవెన్ TDS పే చేస్తున్నారు, అంటే GST కూడా పే చేస్తున్నారు. అంటే దానివల్ల సొసైటీకి అంటే నేషన్కి కూడా ఉపయోగం ఉంది. ఎస్ఆర్ నో? అందుకుంటే ఈ ఇండస్ట్రీలో మనం ఇన్వాల్వ్ కావడం మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అందులో విన్ఫ్నిత్ లాంటి కంపెనీలో ఇన్వాల్వ్ అవ్వడం ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. లైఫ్లో మీకు ఎక్కడ ఏది దొరకని అన్నీ దొరికే ఒక ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. నాట్ ఓన్లీ హెల్త్, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నాట్ ఓన్లీ టైం ఫ్రీడమ్,
అవి కాకుండా ఎన్నో దొరికేది, లవ్, సక్సెస్, ఫేమ్, ఫార్చ్యూన్, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, ప్యాషన్స్, అడ్వాన్స్మెంట్, ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్, ఎంపవర్మెంట్, ఇవన్నీ దొరికే ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. మనం ఎక్కడ చేసినా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఏదో ఒకటి మిస్ అవుతుంటాం. బట్ అవన్నీ దొరికే ఒకే ఒక ప్లేసు అది ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే మనకు దొరుకుతుంది. బట్ చాలామంది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ బిజినెస్ని ఎలా చేయాలని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? ఈ బిజినెస్ ఎలా చేయాలి అనే దానికంటే ఎందుకు చేయాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలి కాదు, ఎందుకు చెయ్యాలి అనేది మీరు తెలుసుకోగలిగితే ఎలా చేయాలనే దారులు ఆటోమేటిక్గా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను అందుకంటే ఈ బిజినెస్ ఎలా చేయాలని దాని మీద ఫోకస్ చేయొద్దు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది నెవర్ ఎండింగ్ లెర్నింగ్. ఓకే, స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టెప్, గ్రోత్ బై గ్రోత్, ప్రతి విషయంలో మనం లెర్న్ చేస్తూనే ఉండాలి. పొరపాటున ఈ ఇండస్ట్రీలో నాకు అన్నీ తెలుసు అనుకున్నవాడు అక్కడే ఆగిపోతాడు. అక్కడితో గ్రోత్ ఆగిపోతుంది అనమాట. అందుకంటే లెర్నింగ్ అనేది నెవర్ ఎండింగ్. అందుకంటే హౌ అనేది ఆటోమేటిక్గా మీ టీమ్ సపోర్ట్ చేస్తారు, ఈవెన్ మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఎలాగా 1-to-1 ఎలా చేయాలి, హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, సిటీపీస్ ఎలా కండక్ట్ చేయాలి, 1 day వర్క్షాప్స్ ఎలా చేయాలి, 2 days వర్క్షాప్స్ ఎలా కండక్ట్ చేయాలి, విన్ క్యాంప్స్ ఎలా కండక్ట్ చేయాలి, ప్రతిదీ కూడా చెయ్యి పట్టుకుని నడిపించినట్టుగా చిన్నపిల్లలాగా ప్రతి ఒక్కరు మీ టీమ్ ఇమ్మీడియట్ అప్లయన్స్ అందరూ కూడా, ఈవెన్ మేనేజ్మెంట్ కూడా హౌ అనే దానికోసం టీచ్ చేస్తారు. ఎస్ ఆర్ నో? అందుకంటే హౌ కోసం మీరు ఫోకస్ చేయకూడదు, ఎందుకు అనేది మీరు ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? సారీ, వై అనేది మీకు ఎంత క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా హౌ అనేది మీకు క్లియర్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అందుకంటే ఇండస్ట్రీలో మనం సక్సెస్ కావాలి అంటే వై అనే దాని మధ్య ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి అనేది ఇంపార్టెంట్. పెద్దలు చెప్తుంటారు కూటి కోసం కోటి విద్యలు అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? రకరకాల జాబ్స్ ఉన్నాయి, రకరకాల బిజినెస్లు ఉన్నాయి, రకరకాల వృత్తులు ఉన్నాయి. ఓకే, బట్ ఎవరు దేనికోసం పరుగులు పెడుతున్నా, దేనికోసం అతనే హ్యాపీగా ఉండాలి, అతని ఫ్యామిలీని కూడా హ్యాపీగా ఉంచాలి. ఎస్ ఆర్ నో? ఎవరు దేనికోసం పరుగులు పెట్టినా, ఏ ప్రొఫెషన్లో అవ్వచ్చు, ఏ బిజినెస్లో అవ్వచ్చు, ఏ జాబ్లో అవ్వచ్చు, ప్రతి ఒక్కరు పరుగులు పెట్టేది దేనికోసం? అతను హ్యాపీగా ఉండాలి, అతని ఫ్యామిలీని కూడా హ్యాపీగా ఉంచాలి. లైఫ్లో మనకి చాలా కావాలి, బట్ ఈ 4 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెల్త్. కోవిడ్ వల్ల హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలిసిందే. ఎస్ ఆర్ నో? దాంతోపాటు ఆ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందంగా గడపాలంటే మనీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? దాంతోపాటు ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఎంజాయ్ చేయడానికి మన టైం మన చేతుల్లో లేకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. అంటే టైం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ. మనం ఉన్నప్పుడు మన ఫ్యామిలీ తలక లైఫ్ స్టైల్ అలాగే ఉందో, అదేవిధంగా మనం లేనప్పుడు కూడా అదే లైఫ్ స్టైల్ మన ఫ్యామిలీ లీడ్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఈ 4 మినిమం పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? అని తెలుసు, బట్ ప్రతి ఒక్కరు ఎలా పరుగు పెడుతున్నట్టు అయితే జాబ్ చేయడం, లేదంటే చిన్న చిన్న బిజినెస్ చేయడం, అదే కరోడుపతులు అయితే కోట్లలో పెట్టుబడి పెట్టి పెద్ద పెద్ద బిజినెస్ చేయడం. బట్ ఇందులో ఏదో ఒకటి ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంప్లాయీ బాస్లు పెట్టే టెన్షన్ వల్ల బీపీలు షుగర్లు వస్తున్నాయి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే, హెల్త్ అనేది కంట్రోల్లో లేదు. అదేవిధంగా కావాల్సిన డబ్బు దొరుకుతుందా? బ్రతకడానికి మాత్రమే, లైఫ్ స్టైల్కి కావాల్సినంత డబ్బు అక్కడ ఉండదు. అండ్ టైం పర్వాలేదు, పండగలకి పబ్బాలకి అప్పుడప్పుడు సెలవులు దొరుకుతుంటాయి. ఎస్ ఆర్ నో? కొద్దిగా 50-50. అండ్ సెక్యూరిటీ, మనకు నచ్చకపోయినా మనం మానేయాలి, వాళ్ళకి నచ్చకపోయినా మనమే మానేయాలి. ఓకే, అంటే ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉన్నాం యాజ్ ఎ ఎంప్లాయీ. సెల్ఫ్ ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ హెల్త్ 100% టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెట్టుబడి అంతా ఉన్నదంతా ఊడ్చి తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టాం కాబట్టి ఇంకా ఎక్కువ టెన్షన్ తీసుకుంటాం. ఎస్ ఆర్ నో? ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అండ్ మనీ పర్వాలేదు, ఎందుకంటే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా డబ్బులు చేతిలో ఆడుతుంటాయి. అండ్ టైం, మనం దసరాకి సంక్రాంతికి అందరూ కూడా ఊర్లకు వెళ్తుంటే జనరల్ స్టోర్ రన్ చేస్తున్న వ్యక్తి ఏం చేస్తాడు? రోజు కంటే 1 గంట ముందు ఓపెన్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? రోజు కంటే ఎవ్రీడే కంటే 1 గంట ముందు ఓపెన్ చేస్తాడు. అంటే టైం కంట్రోల్లో ఉండదు. అండ్ సెక్యూరిటీ, ఈ రోజులో చిన్న చిన్న బిజినెస్లకి అసలు సెక్యూరిటీ లేదు, ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది. ఎస్ ఆర్ నో?
అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్రోస్లో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చూస్తే పర్వాలేదు, వాళ్ళ దగ్గర హెల్త్, ఎందుకంటే కోట్లో డబ్బు ఉంటుంది కాబట్టి హెల్త్ 50-50 అండ్ మనీ వాళ్ళ దగ్గర కావాల్సినంత దొరుకుతుంది, టైం కూడా కొద్దిగా పర్వాలేదు. ఈ కరోనా ఎఫెక్ట్కి ఈవెన్ పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు కూడా సెక్యూరిటీ లేదు. ఎస్ ఆర్ నో? అంటే ఈ భూమి మీద పరిగెడుతున్న ప్రతి వ్యక్తి కూడా అట్లీస్ట్ ఎన్నో కావాలి, ఈ 4 పారామీటర్స్లో 4 ఆటలు ఏదో ఒకటి మిస్ అవుతున్నాడు. ఎస్ ఆర్ నో? బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రమే 99% హెల్త్ మన కంట్రోల్లో ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే మనం ఎవ్రీడే మాట్లాడే దేనికోసం, హెల్త్, ఆరోగ్యం ఏంటి, ఇమ్యూనిటీ బూస్టర్ అంటే ఏంటి, ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, దాని నుండి ఎలా ఓవర్కమ్ చేయాలి, మన ఎవ్రీడే మనం హెల్తీగా ఉండడానికి, మన ఫ్యామిలీని హెల్తీగా ఉంచడానికి, మన సొసైటీని కూడా హెల్తీగా ఉంచడానికి మనం ట్రై చేస్తాం. ఎస్ ఆర్ నో? అంటే ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు 99% వెల్నెస్ ప్రొడక్ట్సే ప్రమోట్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా హెల్త్ మన కంట్రోల్లో 99% ఉంటుంది. అండ్ ఈ బిజినెస్లో స్టార్టింగ్లో మాత్రమే డబ్బు కోసం పరిగెడతాం, ఆ తర్వాత డబ్బు అనేది ఇక్కడ బై ప్రొడక్ట్, మనీ అనేది బై ప్రొడక్ట్, మనీ అనేది కన్సిడర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs వస్తుంది, రేపు పొద్దున్న 15 lakhs వస్తే ఏంటి డిఫరెన్స్ ఏంటి? మనీ అనేది ఇక్కడ బై ప్రొడక్ట్ అవుతుంది, దానికంటే చాలా దొరుకుతాయి ఇందులో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మన కంట్రోల్లో ఉంటుంది. మనకు నచ్చితే పనిచేస్తాం, నచ్చిన వాళ్ళతో పనిచేస్తాం, నచ్చిన ప్లేస్లో పనిచేస్తాం. అంటే టైం 100% మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ సెక్యూరిటీ ఈరోజు మనం లేకపోయినా మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ పొజిషన్ మనం ఇచ్చి వెళ్తున్నాం. ఎస్ ఆర్ నో? అందుకుండే ఇక్కడ 100% అన్నీ దొరికే, ప్రపంచంలో దొరికే ఒకే ఒక ప్లేసు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనం ప్రౌడ్గా చెప్పుకోవాలి. చాలామంది ఒక చిన్న జాబ్ చేస్తే చాలు, నేను చాలా బిజీ అని చెప్తుంటారు. ఎస్ ఆర్ నో? చిన్న బిజినెస్ చేస్తుంటే చాలు, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తున్నా, తక్కువ ఇన్కమ్ వచ్చినా సరే చాలా బిజీ అని ఫీల్ అవుతుంటారు. ఎస్ ఆర్ నో? ఈవెన్ పెద్ద వాళ్ళే చెప్తున్నారు, ప్రపంచంలో అతి పెద్ద కుబేర్లు చెప్తున్నారు, డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని. ఎస్ ఆర్ నో? బట్ ఈ కోవిడ్ దయ వల్ల సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదని అందరికీ అర్థమైంది. ఎస్ ఆర్ నో? ఓకే, చూడండి, ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళు రిచ్, అల్ట్రా రిచ్, సూపర్ రిచ్ అలా ఎదుగుతూనే ఉంటారు. ఒక బిజినెస్ ఉంది అని చెప్పేసి ఇంకో బిజినెస్కి వెళ్ళడం మానేస్తారా? ఆటోమేటిక్గా అన్నట్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. అందుకుంటే వాళ్ళు రిచ్, అల్ట్రా రిచ్, సూపర్ రిచ్ ఎదుగుతుంటారు. బట్ మనం ఏం చేస్తున్నాం? ఒక జాబ్ చేస్తూ లైఫ్లో ఇదే అనుకుని కొంతమంది సెటిల్ అయిపోతున్నారు. ఎస్ ఆర్ నో? మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే మన నియర్ అండ్ డియర్కి, మన టీమ్ మెంబర్స్కి ఇది మైండ్ ఓపెన్ చేయాలి. ఈ స్లేవ్ మైండ్ సెట్ నుండి వాళ్ళు స్లోగా బయటికి తీసుకురావాలి. ఎస్ ఆర్ నో? ఈ స్లేవ్ మైండ్ సెట్ నుండి వాళ్ళందరినీ కూడా, మన నియర్ అండ్ డియర్ని అందరినీ కూడా మనం ఏం చేయాలి? బయటికి తీసుకురావాలి, మైండ్ ఓపెన్ చేయగలగాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలామందికి తెలిసింది ఏంటంటే వర్క్ హార్డ్, ఎర్న్ మోర్, అంతే కదా? వర్క్ హార్డ్, ఎర్న్ మోర్. ఓకే, చాలామంది చెప్తుంటారు ఎక్కువ గంటలు కష్టపడితే, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? నాట్ అట్ ఆల్. ఎక్కువ గంటలు కష్టపడితే, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ రాదు. మనకు ముత్తాతలు కూడా బాగా నేర్పేశారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేయని చెప్పేసి. అందుకుంటే చాలామంది ఓటీలు చేస్తుంటారు, ఓవర్ టైం చేస్తుంటారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఓకే, మనకి చిన్నప్పటి నుండి అది బాగా మైండ్ సెట్లో ఫీడ్ చేస్తారు, బాగా ఎక్కువ కష్టపడండి అని చెప్పేసి. అందుకుంటే అందరూ కూడా ఈ మైండ్ సెట్లో మనం ఉండిపోతున్నాం. ఓకే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఆటో డ్రైవర్ రోజుకు 8 hours వర్క్ చేస్తాడు, నెలకు ఒక 10,000 నుండి 15,000 ఎర్న్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? అదేవిధంగా ఇతను కూడా డ్రైవరే, కార్ డ్రైవర్. ఇతను 8 hours వర్క్ చేస్తాడు, ఒక 20,000-25,000 పర్ మంత్ ఎర్న్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? అదేవిధంగా ఇతను డ్రైవరే, కాకపోతే బస్ డ్రైవర్. ఓకే, ఇతను కూడా 8 hours వర్క్ చేస్తాడు, ఒక 30,000-40,000 ఎర్న్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? అదేవిధంగా ఇతను డ్రైవరే, ఓకే, కాకపోతే 80,000 అలా 70,000-80,000 ఎర్న్ చేస్తాడు. బట్ ఇతను డ్రైవరే, బట్ కాకపోతే పైలట్ అని పిలుస్తారు అంతే. ఓకే, ఇతను లక్షల్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తాడు. చూడండి, ప్రొఫెషన్ ఒకటే, కాకపోతే డిజిగ్నేషన్ మారాయి, బట్ ఇన్కమ్ కూడా చేంజ్ అయింది. డిఫరెంట్ లొకేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇన్కమ్ పెరిగింది అనుకుందాం. కానీ ఒకే ప్లేస్లో పనిచేస్తున్న వాళ్ళు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం కూలి పని చేస్తాడు, మేస్త్రి పని చేస్తాడు, సూపర్వైజర్ పని చేస్తాడు,
అదేవిధంగా ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా పనిచేస్తాడు, అదే సేమ్ ప్లేస్లో పనిచేస్తున్నాడు. ఓకే, కూలి ఎక్కువ గంటలు కష్టపడతాడా, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడా, ఆర్కిటెక్చర్ ఎక్కువ వర్క్ చేస్తాడా? మరి సేమ్ ప్లేస్లో వర్క్ చేస్తున్నారు, సేమ్ సర్కమ్స్టెన్స్లో వర్క్ చేస్తున్నారు. ఒకరు 1 టైం ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఒకరు 10 టైమ్స్ తీసుకుంటున్నారు, ఒకరు 100 టైమ్స్ తీసుకుంటున్నారు, కొంతమంది దానికంటే ఎక్కువ టైమ్స్ తీసుకుంటున్నారు. ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ మనం పెంచుకోవాల్సింది ఏంటంటే మన వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరి కూలి పని చేసే వ్యక్తి సడన్గా ఆర్కిటెక్చర్ అయిపోగలడా? ఉంటాయి, కోటికొకరు ఉంటారు. ఎస్ ఆర్ నో? అవదంటే మళ్ళీ దాన్ని ఎవరైనా అడ్డం పడవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ బీటెక్ కానీ ఎంబీఏ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ చేసావమ్మా బీటెక్? ప్రజెంట్ చేస్తున్నావు. ఎక్కడ చేస్తున్నావు? విశ్వం. నువ్వు ఇక్కడ కాకుండా ఐఐటీలో బీటెక్ చేస్తే నీ వాల్యూ ఎలా ఉంటుంది? ఫస్ట్ సెమిస్టర్లోనే నీకు ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? మరి ఇక్కడ మానేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఐఐటీలో బీటెక్ చేయగలవా? అంటే మన వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా? అంటే ఒక ఆర్డినరీ పర్సన్ అతని తాలూకా వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కడా లేదు. ఎస్ ఆర్ నో? బట్ అలాంటి వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒకే ఒక అవకాశం ఉంది, అది ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది తెలియని విషయం ఏంటంటే మనీ మేకింగ్ ఫార్ములా. డబ్బులు సంపాదించే మనీ మేకింగ్ ఫార్ములా చాలామందికి అర్థం కాకపోవడం. ఈ మనీ మేకింగ్ ఫార్ములా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కిల్ ఇంటూ మీ టైం ఈక్వలెంట్ టు మనీ. మీకు హై స్కిల్ ఉండి మీ టైం ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కిల్ తక్కువ ఉంది, ఓకే, బట్ టైం చాలా ఎక్కువ ఉంది, బట్ ఇన్కమ్ లో. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, లేదు స్కిల్ చాలా ఎక్కువ ఉంది బట్ టైం చాలా తక్కువ ఉంది, బట్ మీ ఇన్కమ్ లో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. కొంతమంది డాక్టర్లు ఉంటారు, ఎప్పుడు పేషెంట్ వస్తాడా, ఎవడు దొరుకుతాడా, ఎవరికి బాధేద్దామా అని చూస్తుంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కొంతమంది డాక్టర్లు ఉంటారు 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అయినా మనకు అపాయింట్మెంట్ దొరకదు. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కిల్ లేదు, టైం ఉంది, ఇన్కమ్ 0, బట్ ఆ డాక్టర్ చాలా ఫేమస్, ఏ కేసు టేకప్ చేసినా 100% సక్సెస్, చాలా ఫేమస్, స్కిల్ హై ఉంది, బట్ టైము రోజుకి ఎన్ని ఆపరేషన్ చేయగలరు? 2, 4, 10, 20 అంతకంటే ఎక్కువ చేయగలరా? అవును కదంటారా? అంటే ఇక్కడ స్కిల్ తక్కువ ఉండి టైం ఎక్కువ ఉన్నా ఉపయోగం లేదు, టైం ఎక్కువ ఉండి స్కిల్ తక్కువ ఉన్నా ఎటువంటి ఉపయోగం లేదు. అందుకుంటే పెద్దలు చెప్తుంటారు, లిమిటెడ్ స్కిల్ లిమిటెడ్ టైం ఈక్వల్ టు లిమిటెడ్ ఇన్కమ్. బట్ అన్లిమిటెడ్ స్కిల్ అన్లిమిటెడ్ టైం ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. మరి టైంని పెంచగలరా? మనకు అందరికీ తెలుసు టైం ఈక్వల్ టు మనీ, టైం ఈక్వల్ టు మరి 24 గంటలు కొద్ది పెంచడానికి ఏమైనా అవకాశం ఉందా? నో ఛాన్స్. మరి స్కిల్ ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఐఐటీలోకి వెళ్ళి బీటెక్ పెంచుకోవడానికి అవకాశం ఉందా? స్కిల్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. బట్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే అన్లిమిటెడ్ టైం అన్లిమిటెడ్ స్కిల్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒకే ఒక్క ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే, ఒకే ఒక్క సోర్స్ ఏదన్నా ఉంది అంటే అదే ఈ 21st సెంచరీ బిజినెస్, అదే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ. ఇక్కడ చూడండి, ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు ఒకసారి చూడండి, వాళ్ళ క్వాలిఫికేషన్ కనుక్కోండి ఒకసారి, వాళ్ళు వర్క్ చేసే వర్కింగ్ అవర్స్ కనుక్కోండి ఒకసారి. ఓకే, బట్ ఇక్కడ మన టైం ఏమవుతుంది? లీనియారిటీ, అంటే మన టైం ఏమవుతుంది? పెరుగుతుంది. మనము ఒకటి మీటింగ్ కండక్ట్ చేస్తాం, మన టీంలో 10 మంది 10 ప్లేసుల్లో 10 మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు, ఏమైంది? మన టైము ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా నేను కూడా ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు స్టేజ్ అంటే నాకు చాలా భయం, ఫియర్, షివర్, ఈవెన్ నత్తి కూడా వచ్చేసేది స్టేజ్ ఎక్కితే.
బట్ ఈ ఇండస్ట్రీ ఎలా మాట్లాడాలో నేర్పింది, ఎలా కన్విన్స్ చేయాలో నేర్పింది, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పింది. అంతేకాదు ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళు ఫ్యామిలీని ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే స్కిల్, ఎందుకంటే ఎన్నో టైప్ ఆఫ్ మైండ్ సెట్లు మనం చూస్తుంటాం. ఎవరిని ఎలా డీల్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలి అనేది మనం ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మనం ఈ ఇండస్ట్రీ గురించి ఎప్పుడుండో మాట్లాడుతున్నాం. ఈవెన్ మన ఇండియాలో 1996 కాడ నుండి ఇండస్ట్రీలో మాట్లాడుతున్నాం 21st century బిజినెస్ అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? ఓకే, ఈవెన్ 10 years బట్టి, 15 years బట్టి, 20 years బట్టి మన ఇండియాలో ఇది 21st century బిజినెస్ అని చెప్తున్నారు. నిజంగా 21st centuryలోనే ఈ బిజినెస్ సరైన రైట్ టైం వచ్చింది. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ మన ఇండియాలో స్టార్ట్ అయినా, ఎక్కడ స్టార్ట్ అయినా ఫస్ట్ స్ట్రగుల్ స్టేజ్ ఉంటుంది, బాగా స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆ ఇండస్ట్రీ ఏమవుతుంది, స్టెబిలిటీ అవుతుంది. ఆ తర్వాత ఆ ఇండస్ట్రీ గ్రోత్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఓకే, అదేవిధంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ స్ట్రగుల్ స్టేజ్ కంప్లీట్ అయింది, స్టెబిలిటీ స్టేజ్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్న స్టేజ్ గ్రోత్ స్టేజ్. ఎవరైతే ఈ టైంలో ఈ 21st century బిజినెస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బిలియనర్స్ అవ్వడం అనేది 100% గ్యారంటీ. వెల్నెస్ ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లే. ఓకే, ఒకప్పుడు వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ బూస్టర్ అంటే ఎవరైనా వినేవాళ్ళ? కరోనా దయ వల్ల అందరికీ అర్థమైంది. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వెల్నెస్ ఇండస్ట్రీ ఎంత పెద్ద ఇండస్ట్రీ అంటే రాబోయే రోజుల్లో మన ఇండియాలో 4.5 trillion బిజినెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 1 million అంటే 10 lakhs, 1 billion అంటే 100 crores, 1 trillion అంటే 1,00,000 కోట్లు, $4.5 trillion అంటే ఇంటూ 75 చేయండి. అప్పుడు మన కాలిక్యులేటర్లో ఫిగర్ కూడా కనబడదు. ఎస్ ఆర్ నో? వెల్నెస్ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ. అందుకనే చెప్తున్నాను, ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అవుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 5 yearsలో $1 trillion ఇండస్ట్రీగా మారుతుంది. ఆ $1 trillion ఇండస్ట్రీ జరిగితే $400 billion మనకి కమిషన్ రూపంలో ఇవ్వాలంట. 400 బిలియన్ అంటే 100 కోట్లు, 400 ఇంట్లో 100 కోట్లు ఇంటూ 75 రూపీస్ వేయండి, ఎన్ని లక్షల కోట్లు అవుతుందో ఇమాజిన్ చేయండి. అంత తీసుకునే అవకాశం ఒక ఆర్డినరీ పర్సన్కి ఉంది అంటే అది ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. చాలామందికి ఇండస్ట్రీ గురించి తెలియదు. అందుకుంటే ఇది ఒక చైన్ సిస్టమ్ అని, ఇది ఒక లింక్ సిస్టమ్ అని, ఇది పార్ట్ టైం చేసే బిజినెస్ అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. ఎస్ ఆర్ నో? ఇది నేను చేసే బిజినెస్ కాదు. ఈవెన్ మనల్ని కూడా డిస్కరేజ్ చేస్తుంటారు. ఎస్ ఆర్ నో? ఓకే, బట్ ఇది ఎంత పెద్ద ఇండస్ట్రీ అంటే ఇంత పెద్ద ఇండస్ట్రీలో 79% షేరు టాప్ 10 కంట్రీస్ చేస్తున్నాయంట. యుఎస్ అండ్ చైనా టాప్లో ఉన్నాయి. ఓకే, యుఎస్ తాలూకా పాపులేషన్ ఎంత? 32 crores ప్లస్. ఓకే, వాళ్ళు చేసిన టర్న్ ఓవర్ ఎంత? 2,12,550 కోట్లు. ఓకే, ఇండియాలో హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ చైనా, వాళ్ళు చేసిన టర్న్ ఓవర్ ఎంత? 1,77,450 కోట్లు. మరి నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ ఏది? ఎక్కడున్నాం? 8,000 crores. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఏ ఇండస్ట్రీ అయినా మన ఇండియాలోకి రావడం చాలా లేట్గా వస్తుంది. బట్ ఆ ఇండస్ట్రీలో టాప్ ఎర్నర్స్ ఎవరు అంటే ఇండియన్స్. ఐటీ ఇండస్ట్రీ మన ఇండియాలో చాలా లేట్గా వచ్చింది. కానీ ఐటీ ఇండస్ట్రీలో టాప్ ఎర్నర్ ఎవరు? సుందర్ పిచాయ్. ఎంత అతను పర్ యానం ఇన్కమ్ ఎంత? 2,000 కోట్లు. ప్రపంచంలో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్న వ్యక్తి మన ఇండియన్. అది కూడా ఐటీ ఇండస్ట్రీ మన ఇండియాలో చాలా లేట్గా వచ్చింది. కానీ టాపర్ ఎవరు? మన ఇండియనే. అదేవిధంగా
డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా మన ఇండియాకి చాలా లేట్గా వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో ఈ ఇండస్ట్రీలో ఓన్ హ్యాచ్ ఉన్నవాళ్ళు, ఓన్ జెట్ ఫ్లైట్ ఉన్నవాళ్ళు, ఐలాండ్లో ఓన్ ప్లేస్ ఉన్నవాళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, రాబోయే 5 years 10 yearsలో మన ఇండియాలో ఈ ఇండస్ట్రీ ఎంత బాగా గ్రో అవుతుంది, దాంట్లో ఎంత టాప్ ఎర్నర్స్ మనం ఎలా అవ్వచ్చో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఎస్ ఆర్ నో? ఆల్రెడీ మన ఇండియన్ ఎకనామిస్టులు చెప్తున్నారు, రాబోయే బై 2025కి 64,000 కోట్ల బిజినెస్ జరుగుతుందని చెప్పేసి. ఒకటి మట్టి డాన్స్ షూర్, అందులో మేజర్ షేర్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? 100% అందులో మేజర్ షేర్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఇది చెప్తే చాలామందికి నవ్వుగా ఉంటుంది బయట వాళ్ళు వింటే, ఓకే? కానీ అలాంటి ప్లాట్ఫామ్ రెడీ అయ్యింది ఇప్పుడు. ఓకే, ఎలా అనేది మీకు నెక్స్ట్ రేపు ఎల్లుండిలో మీకు బాగా అర్థం అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బిజినెస్లో ఎర్న్ చేయాలంటే, ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీరు చేయవలసింది బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్. అల్టిమేట్గా దానికోసమే కదా వర్క్ చేసేది. ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్. ఈ ఇండస్ట్రీలో ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్. స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే మీ డ్రీమ్ని బిల్డ్ చేసుకోవాలి, టీంని కాదు. ఫస్ట్ మీ డ్రీమ్ ఏంటనేది మీరు బిల్డ్ చేసుకోవాలి. ఎందుకు ఈ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాం మనం? ఓకే, ఏం అచీవ్ అవ్వాలని మేము ఎంటర్ అయ్యాం. మన డ్రీమ్ ఏంటి? మన డ్రీమ్ ఎలా ఉండాలంటే, మన డ్రీమ్ చెప్తే ఎదటివాడు నవ్వాలి, అలా ఉండాలి మన డ్రీమ్ అంటే. మనం ఏం చేస్తామంటే మన గురించి మనం తక్కువ అంచనా వేసుకొని మనం ఏం చేస్తాం, మన డ్రీమ్ని ఓకే లగ్జరీ కార్ తీసుకునే అవకాశం ఉంటుంది, బట్ మనం ఏం చెప్తాం, i10 i20 అంటాం. అప్పుడు ఆల్టో కూడా కొనలేం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందుకంటే ఫస్ట్ మీ డ్రీమ్ బిల్డ్ చేసుకోండి. మనకందరికీ తెలిసిందే ఒక విషయం, మీ డ్రీమ్ కోసం మీరు పని చేయకపోతే వేరే వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చడం కోసం మీరు పని చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, మీరు మీ డ్రీమ్ కోసం మీరు పని చేస్తారా, వేరే వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చడం కోసం మీరు పని చేస్తారా? ఎస్, అందుకుంటే మీ డ్రీమ్ని ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకోండి. రాబోయే 1 yearలో, రాబోయే 5 yearsలో మనం ఏం చేయాలి అనుకోండి, మీ డ్రీమ్ బిల్డ్ చేసుకోండి. టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే మేము కూడా లగ్జరీ కార్ తీసుకోగలమా అనుకున్నాం. ఎన్ని కార్లు మార్చామో మాకే తెలియదు. ఎస్ ఆర్ నో? అలాంటి ఇండస్ట్రీలో మనం ఉన్నాం. అందుకుంటే స్ట్రాంగ్ డ్రీమ్ బిల్డ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏం అచీవ్ కావాలనుకుంటున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలా స్ట్రాంగ్గా ఆన్ పేపర్ మీద ఉండాలి. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, మీ డ్రీమ్ కానీ చిన్నదైతే ప్రతి ఒక్క చిన్న ఛాలెంజు పెద్ద ప్రాబ్లంలా కనబడుతుంది. ప్రతి ఒక్క చిన్న ఛాలెంజు పెద్ద ప్రాబ్లంలా కనబడుతుంది. ఎగ్జాంపుల్, మేము లాక్డౌన్ టైంలో తయారు చేయడం వల్ల పేస్ట్ మేము అనుకున్న యూనిట్లో కాకుండా పక్క యూనిట్లో తయారు చేయవలసి వచ్చింది. ఎందుకంటే అది లాక్డౌన్లో దాన్ని షట్ డౌన్ చేశారు. ఓకే, కోవిడ్ వల్ల దాన్ని క్లోజ్ చేశారు. అనుకున్న యూనిట్లో కాకుండా పక్క యూనిట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం. దానివల్ల ఏంది, మిక్సింగ్ యూనిట్ అది పెద్దది కాకపోవడం వల్ల, మిక్సింగ్ యూనిట్ పెద్దది కాకపోవడం వల్ల అది పూర్తిగా మిక్స్ అవ్వకపోవడం వల్ల క్లోవ్ ఆయిల్ పైకి తేలింది. ఓకే, ఆ పేస్టులు చాలామంది దగ్గరికి వచ్చిన తర్వాత వాటర్ వస్తుందని చెప్పి చాలామంది మానేసిన వాళ్ళు ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? పేస్ట్ బాగోలేదని వాడితే పేస్ట్ బాగోలేదా? 100% సూపర్గా ఉంది. బట్ ఆ లిక్విడ్ చూసి ఏం చేశారు, పేస్ట్ బాగోలేదని చెప్పేసి బిజినెస్ మానేశారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? బయట ఉన్నారు. ఎస్, అది ప్రాబ్లం కాదు, ఇది ఒక చిన్న ఛాలెంజ్ అని చెప్పి అనుకున్నారు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందుకుండే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దాన్ని ఛాలెంజ్గా చూడండి. ఓకే, అందుకనే మీ డ్రీమ్ చిన్నదైతే మట్టి ప్రతి చిన్న ఛాలెంజ్ కూడా పెద్ద ప్రాబ్లంలా కనబడుతుంది. అందుకుండే మీ డ్రీమ్ పెద్దదైతే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా చిన్న ఛాలెంజ్గా ఉంటుంది. అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇక్కడ కూర్చున్నారు, మీకు ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన డ్రీమ్ను ఒకలే మనం బిల్డ్ చేసుకుంటే సరిపోదు. నెక్స్ట్ చేయవలసిన ఇమ్మీడియట్ వర్క్ ఏంటంటే మన టీం డ్రీమ్ని బిల్డ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది వాళ్ళు పెరిగిన సర్కమ్స్టెన్సెస్, వాళ్ళు పెరిగిన సొసైటీని బట్టి
వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకుంటారు. ఎస్ ఆర్ నో? నువ్వు ఇది కాదు ఇది కాగలవు, నువ్వు ఇది కాదు నీ కాగలవు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎదటి వ్యక్తే బాగా చెప్పగలడు. ఎస్ ఆర్ నో? అందుకుంటే నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే, మనం ఎలా అయితే డ్రీమ్ బిల్డ్ చేసుకున్నామో అదేవిధంగా మన ఎంటైర్ డ్రీమ్ తాలూకా డ్రీమ్స్ బిల్డ్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే డ్రీమ్ ఉందో వాళ్ళతో మాత్రమే పనిచేయండి. ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళతో మాత్రమే పనిచేయండి. ఎవరికైతే డ్రీమ్స్ లేవో వాళ్ళని పక్కన పెట్టండి. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, వదిలేయొద్దు వాళ్ళని. ఏదో రోజు మీ తోటి వాళ్ళు మీరు గ్రోత్ చూసిన తర్వాత వాళ్ళ డ్రీమ్ కూడా ఏమవుతుంది, బిల్డ్ అవుతుంది. ఆటోమేటిక్గా తర్వాత వాళ్ళు మనకు ఉపయోగపడతారు. ఎస్ ఆర్ నో? ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే, వచ్చారంటే వాళ్ళతో ఫాస్ట్గా వెళ్తారు, రానోడిని పూర్తిగా ఫోన్ నెంబర్ డిలీట్ చేసేస్తుంటాం. ఆ పని మాత్రం చేయొద్దు. ఓకే. ఎవరికైతే డ్రీమ్ లేదో 100% మీ తలక అచీవ్మెంట్ చూసిన తర్వాత, మీ టీం తలక అచీవ్మెంట్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కూడా నేను కూడా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అప్పుడు బిల్డ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. ఎస్ ఆర్ నో? అందుకని ఫస్ట్ మీ డ్రీమ్ బిల్డ్ చేసుకోండి, ఆ తర్వాత మీ తాలూకా టీం తాలూకా డ్రీమ్ని బిల్డ్ చేయండి. అండ్ లీడర్స్కి ఉండవలసిన క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. ఈ ఇండస్ట్రీలో బాగా గుర్తుపెట్టుకుంటే అతి ఉన్నతమైన ప్రొఫెషన్. ఇందులో లీడర్స్కి ఉన్న క్వాలిటీస్ చాలా కావాలి. బట్ అందులో ఒక 3 క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్. అదే టెంపరేచర్. అంటే ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది, హాల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 25, 24 అలా ఉంటుంది. ఓకే. మ్యాక్సిమం 26 వరకు ఉండొచ్చు. మరి ఈ టెంపరేచరు సడన్గా 10 అయిపోయింది అనుకోండి, మీరు ఇక్కడ ఉండగలరా? ఏం చేస్తారు? వణుకుతాం. ఎందుకని టెంపరేచర్ లో అయిపోయింది, చలి పెరిగిపోద్ది, ఆటోమేటిక్గా మనం ఏమవుతుంది, వణుకుతాం. లేదు సడన్గా ఏసీ అయిపోయింది, టెంపరేచర్ 45, 50 అయింది అనుకోండి, మీరు ఉండగలరా? చెమటలతో కారుతూ ఉంటాం. టెంపరేచర్ తక్కువైనా ప్రాబ్లమే, టెంపరేచర్ ఎక్కువైనా ప్రాబ్లమే. టెంపరేచర్ అంటే ఇక్కడ ఏమీ కాదు, ఒకటి టైం. ఈ ప్రపంచంలో అతి ప్రీసియస్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది టైం మాత్రమే. అందుగుండి ఆ టైం వాల్యూ అంటే మనం అర్థం చేసుకోవాలి. టైం ఈక్వల్ టు మనీయే కాదు, ఆ టైంని ఎలా వాడాలో మనం తెలుసుకోవాలి. ఒక లీడర్ అపాయింట్మెంట్ తీసుకున్నా, ఒక ప్రాస్పర్ తలక అపాయింట్మెంట్ తీసుకున్నా సరే టైంని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంతమందికి టైం ఇస్తారు, ఉదయం 10 గంటలకు వస్తామని చెప్పేసి రాత్రి 10 గంటల వరకు వెళ్ళరు. అవునా? కొంతమంది లీడర్స్ దగ్గర టైం తీసుకుంటారు, పలానా లీడర్ సూపర్ లీడర్, టాప్ లీడరు, ఓకే ఇంపార్టెంట్ లీడరు అని చెప్పేసి టైం ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత ఈయన ఫోన్ ఎత్తాడు. అవునా కాదా? ఈ ఇండస్ట్రీలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం స్కెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్గా ఇది ప్రీసియస్ థింగ్ కాబట్టి కొద్ది వాల్యూ ఇవ్వండి, ఆ తర్వాత కావాల్సినంత టైం మీకు దొరుకుతుంది మీరు ఎంజాయ్ చేయడానికి. కావాల్సినంత టైం దొరుకుతుంది మీరు ఎంజాయ్ చేయడానికి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనీ. పరుల సొమ్ము పాము వంటిది అంటారు. ఓకే. అప్ లైన్తో వెళ్తే బిర్యానీ చెప్తాం, డౌన్ లైన్ తీసుకెళ్తే మీల్ చెప్తుంటాం. అవునా కదా? సీటు మంద కాకపోతే ఊరంతా దేకరమన్నారంట ఎవరో కానీ. అవునా కదా? ఓకే. ఇక్కడ మనీ కూడా మనకు చాలా వాల్యూ ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ బిజినెస్లో మనకు కావాల్సింది రా మెటీరియల్, పీపుల్. ఎస్ ఆర్ నో? ఓకే. అంటే మనతో ఉన్న వాళ్ళందరినీ కూడా రైట్ వాల్యూ ఇవ్వాలి. బిజినెస్ చేసే వాళ్ళకి బాగా అప్లోడ్ చేయడం, బిజినెస్ చేయని వాళ్ళు బాగా డిస్కరేజ్ చేయడం కాదు. ఓకే. వచ్చిన వాళ్ళతో బాగా పరిగెత్తడం, వచ్చిన వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, రాని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. ఎస్ ఆర్ నో? అందుకండి వాళ్ళని అనవసరంగా డిస్కనెక్ట్ చేయొద్దు. పీపుల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇండస్ట్రీలో మీ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ 3 వాటికి మంచి వాల్యూ ఇవ్వాలి. టైం, మనీ అండ్ పీపుల్. ఈ బిజినెస్కి రా మెటీరియల్ పీపుల్. ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, ఓకే, ఎలాంటి ప్రజెంటేషన్లో ఎలాంటి వాళ్ళని కూర్చోబెట్టాలి, ఎలాంటి మీటింగ్స్లో ఎవరిని తీసుకురావాలి, ఇది చాలా ఇంపార్టెంట్. పీపుల్ మేనేజ్మెంట్ అనేది, టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్ అనేది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. స్టార్టింగ్లో కొద్దిగా నేర్చుకోవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఫుల్ ప్లెజ్డ్గా ఈవెన్ చాలామంది ట్రైనర్స్ దగ్గర చాలామంది స్టూడెంట్స్ అటెండ్ అవుతుంటారు. కానీ అలాంటి ట్రైనర్లకే ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్గా తయారవుతారు ఈ ఇండస్ట్రీలో ఉంటే. ఎస్ ఆర్ నో?
మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీ గురించి చాలామంది అర్థం కాకపోవడం, ఫ్యాక్ట్స్ తెలియకపోవడం, కొంతమంది నానుడు మిత్స్, ఓకే, ఈ మిత్స్ మీద డిపెండ్ అయిపోవడం. దానివల్ల చాలామందికి ఫ్యాక్ట్స్ తెలియకపోవడం వల్ల ఇండస్ట్రీని కరెక్ట్గా అర్థం చేసుకోరు. ఇండస్ట్రీ ఎంత పవర్ఫుల్, మనం ఎలాంటి కంపెనీతో జర్నీ చేస్తున్నాం అనేది అర్థం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా తెలియని విషయం ఏంటంటే అందరికీ చాలామందికి నోయింగ్ ఈజ్ డిఫరెంట్, అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్. తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఎస్ ఆర్ నో? అర్థం చేసుకుంటే ఈ ఇండస్ట్రీని ఎవ్వరూ వదలరు. అందరికీ తెలుసు ఇండస్ట్రీ గురించి, బట్ ఎవరికి అర్థం కాలేదు. అందరికీ తెలుసు వినిపిత్ గురించి ఎందుకు స్టార్ట్ అయిందో అని, కానీ చాలామంది అర్థం చేసుకోలేదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఆ మిత్స్కి భయపడి చాలామంది ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్ ఆర్ నో? అందుకంటే ఫ్యాక్ట్స్ ఏంటనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవడం కాదు, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అదేవిధంగా మన టీంకి అర్థం చేయించడం చాలా ఇంపార్టెంట్. మనది 2 లైన్ జనరేషన్ ప్లాన్, కానీ బయట మన ఎక్స్ వైజెడ్ కంపెనీస్ ఏం చెప్తున్నారు? బైనరీ. ఓకే, మనమే ఎడ్యుకేట్ చేసాం. లెఫ్ట్ రైట్ కంపెనీస్ అన్నీ కూడా లెఫ్ట్ రైట్ అంటూ వెళ్ళిపోతాయని చెప్పేసి మనమే ఎడ్యుకేట్ చేసాం. ఎస్ ఆర్ నో? ఓకే, మనం ఏ వేలో మనం ఎడ్యుకేట్ చేసాం? ప్యూర్ బైనరీ కంపెనీస్ కూడా మనం ఎడ్యుకేట్ చేసాం. ఓకే, బట్ మంది 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఇది బైనరీ కాదు, లెగ్గలు కాదు, 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఇది అర్థం కాక చాలామంది వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇది బైనరీ ప్లాన్, వాళ్ళే చెప్పారు కదా బైనరీ కంపెనీస్ లాంగ్ టర్మ్ ఉండవు అని చెప్పేసి. ఓకే, మేము చెప్పింది వేరు, ఇప్పుడు వాళ్ళు అర్థం చేస్తుంది వేరు. ఓకే, వాళ్ళు ప్రొటెక్ట్ చేసడం కోసం ఆ విధంగా చెప్తున్నారు. ప్యూర్ బైనరీ అంటే ఎలా ఉంటాయంటే ఈ విధంగా పెండెంట్ అమ్మడం, ఓకే, బ్రాస్లెట్ అమ్మడం, పెండెంట్ అమ్మడం, లేదంటే టూర్ ప్యాకేజ్ అమ్మడం, లేదంటే ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడం, లేదంటే సూట్ లెంత్ అమ్మడం, లేదంటే హోమ్ అప్లయన్సెస్. సార్ ఒక పెండెంట్ కొన్నాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ కొంటామా? ఒక పాలసీ కొన్నాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ కొంటామా? ఒకసారి ఈ నెల టూర్కి వెళ్ళాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ టూర్కి వెళ్తామా? అంటే రీకన్జంప్షన్, రీపర్చేజ్ లేనివన్నీ కూడా ప్యూర్ బైనరీ. 1 టైం పర్చేజ్ ఉన్నవన్నీ కూడా ప్యూర్ బైనరీ. ప్యాకేజ్ సిస్టమ్ అన్నీ కూడా ప్యూర్ బైనరీ. అందుకోసం మనం ఆ విధంగా అర్థం చేస్తే వాళ్ళు రివర్స్లో దీన్నే వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడం కోసం రాంగ్ వేలో రైట్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, మనది 2 లైన్ జనరేషన్ ప్లాన్. 2 లైన్ జనరేషన్ ప్లాన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైతే మేము డెసిషన్ తీసుకున్నామో విన్ఫినిత్ అనగానే ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నామో ఈవెన్ చాలామంది కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ నా టీంలోనే మోర్ దెన్ 1 lakh ఎర్న్ చేసేవాళ్ళు 60 మంది 70 మందికి పైగా ఉండేవారు. ఓకే, ఈవెన్ 5 lakhs 9 lakhs ఎర్న్ చేసేవాళ్ళు కూడా మా టీంలో ఉన్నారు. వాళ్ళందరూ కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే కదా? కంఫర్ట్ జోన్లో ఉన్నారు. బట్ ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నామో అలాంటి కంఫర్ట్ జోన్ వదిలేసి వాళ్ళకి అర్థమైపోయింది ఈ కరేజ్ జోన్లోకి వచ్చేసారు. ఎవరైతే అర్థం చేస్తున్నారో మమ్మల్ని, ఓకే, వాళ్ళందరూ కూడా ఆ కంఫర్ట్ జోన్ అంటే 50,000 1 lakh 2 lakhs 3 lakhs 5 lakhs 8 lakhs వస్తున్న వాళ్ళందరూ కూడా ఈ కరేజ్ జోన్లోకి జంప్ అయ్యారు. ఈవెన్ వాళ్ళు ఆలోచించలేదు, అయ్యో ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇప్పుడు మనం కొత్తగా రిస్క్ తీసుకుంటే మళ్ళీ మనం గ్రో కాగలమా లేదా అని చెప్పేసి ఎవరు కూడా ఆలోచించకుండా జంప్ చేశారు కరేజ్ జోన్లోకి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా హ్యాపీనెస్ జోన్లోకి తీసుకెళ్ళడం కోసం. అందుకుంటే గుడ్ మార్నింగ్ నుండి హ్యాపీ మార్నింగ్ తీసుకెళ్ళాం, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ హ్యాపీనెస్ జోన్లోకి తీసుకెళ్ళడం కోసం. ఎస్ ఆర్ నో? హ్యాపీ మార్నింగ్, వన్స్ అగైన్ హ్యాపీ మార్నింగ్. మరి ఆ హ్యాపీ జోన్లోకి రావడానికి మీరు అందరూ రెడీయా? చాలామంది కంఫర్ట్ జోన్లో అక్కడ ఉండిపోయారు. చాలామంది అక్కడ కంఫర్ట్ జోన్లో కొంతమంది ఉండిపోయారు. ఓకే, దానికి ఒక చిన్న స్టోరీ కాదు, ఇది ఫ్యాక్ట్. ఒక ఫ్యాక్ట్ చెప్పుకుంటే కొద్దిగా అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఒక 2 కప్పులను తీసుకొని ఒక బౌల్లో ఒక వెజల్లో వాటర్ వేసి స్టవ్ మీద పెడితే ఒక ఫ్రాగ్ ఇమ్మీడియట్గా జంప్ చేసిందంట. ఓకే, ఒక ఫ్రాగ్ ఏమవుతుందిలే అని చెప్పేసి అలా ఉందంట. ఓకే, ఫ్రాగ్ ఉండే గుణం ఏంటంటే అది బాడీ టెంపరేచర్ని అక్కడ ఉండే వాటర్ టెంపరేచర్కి అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. దాని ఎనర్జీ యూజ్ చేస్తుంది బాగా. ఓకే, దాని ఎనర్జీ బాగా యూజ్ చేస్తూ ఉంటుంది.
ఆ ఎనర్జీ, ఆ టెంపరేచర్ పెరిగితే ఎనర్జీ యూజ్ చేస్తుంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే అర్థమైందో ఇది రైట్ ప్లేస్ కాదు, జంప్ చేద్దామని చెప్పేసి ఎనర్జీ ఉండదు, జంప్ చేయలేదు. ఎస్ ఆర్ నో? అందువల్ల అది ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఓకే, అది కంఫర్ట్ జోన్ కాదు. అబ్బా వెచ్చగా ఉంది, ఓకే సమ్మగా ఉంది అని హ్యాపీగా స్టార్టింగ్లో అందరూ అలా ఉండిపోయారు, అవునా కదా? ఆ తర్వాత జంప్ చేయడానికి కూడా అవకాశం దొరికితే అలా ఉండిపోతారు. ఎవరైతే జంప్ చేశారో, జంప్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నరసింహ ఎక్స్ కంపెనీలో ఇన్కమ్ ఎంత? విన్ఫినిత్లో ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత? అక్కడ ఆ ఇన్కమ్ రీచ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అది 10 lakhs అవడానికి అక్కడ ఇంకెన్ని నెలలు పడుతుంది? ఇమాజిన్. అలా జంప్ చేస్తాం. మీ వచ్చిన మీ అందరికి కూడా ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్. మీకోసం మీరు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎవరి దగ్గర ఏ అడ్వైస్ తీసుకోవాలో కూడా కొంతమందికి తెలియదు. వాళ్ళు వేరే దాంట్లో వేరే ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, వేరే ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, బట్ అడ్వైజులు ఎవరి దగ్గర తీసుకోవాలని తెలుసుకోలేరు చాలామంది. ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ ఉందనుకుందాం, హెల్త్ ప్రాబ్లం ఉందనుకుందాం. మరి ఈయన కూడా మంచి ప్రొఫెషన్, టాప్ మోస్ట్ లాయర్ అయి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి అడ్వైస్ తీసుకుంటారా? లేదంటే చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకుంటారా? ఆయన పెద్ద ప్రొఫెషనే, మంచి ప్రొఫెషన్లో ఉన్నాడు. ఓకే, లేదు అంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా అడ్వైజు? ఎవరి దగ్గర తీసుకోవాలి? డాక్టర్ దగ్గరే తీసుకోవాలి. అదేవిధంగా మీకు ఏదైనా ఒక లీగల్ ఇష్యూ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? మరి అక్కడ బాగా అడ్వైజ్ చేశాడు కదా హెల్త్ ఇష్యూకి. బట్ ఇక్కడ లీగల్ ప్రాబ్లం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లాయర్ దగ్గరికి వెళ్ళాలి. అదే ట్యాక్స్ ప్రాబ్లం ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఏ ప్రొఫెషన్లో ఎవరు సక్సెస్ అయ్యారో వాళ్ళని మనం ఫాలో అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలాంటిదంటే ఆగి ఉన్న కారు లాంటిది. ఆగి ఉన్న కారు లాంటిది. ఆగి ఉన్న కారు నేను ఒక్కనే పుష్ చేసేస్తే వెళ్ళిపోతుందా? 2-3 సపోర్ట్ రావాలి. ఎస్ ఆర్ నో? 2-3 సపోర్ట్ రావాలి. ఓకే, రన్నింగ్లో పడ్డ తర్వాత సింగిల్ ఫింగర్తో మనం పుష్ చేసినా వెళ్ళిపోద్ది. ఎస్ ఆర్ నో? అక్కడ మనం ఆగిన్న కార్ని పుష్ చేసి పెట్టాం, అందుకుంటే రన్నింగ్లో ఉంది, అందుకుంటే వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఒక్కరు తోస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా ఎఫర్ట్సే నా ఇదే అనుకుంటున్నారు. ఎస్ ఆర్ నో? మరి ఆ రన్నింగ్లో ఉన్న కార్కి ఎప్పటికప్పుడు స్పీడ్ బ్రేకర్ రాదా? ఎప్పటికప్పుడు గాలి తగ్గదా? ప్యాచ్ పడదా? ఎస్ ఆర్ నో? అందుకుంటే ఈ ఇండస్ట్రీలో ఎవరైతే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారో వాళ్ళతో మనం ముందుకెళ్ళడం, వాళ్ళ అడ్వైజులు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? రైట్ ఇండస్ట్రీలో రైట్ కంపెనీతో ఉండడం చాలా ఇంపార్టెంట్. రైట్ ఇండస్ట్రీతో పాటు రైట్ కంపెనీలో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో అది బెస్ట్ కంపెనీ అయి ఉండొచ్చు, కానీ ప్రజెంట్ జనరేషన్ మారుతున్నాయి. ఓకే, అందరి తగ్గ మైండ్ సెట్ మారుతుంది. మనం కూడా మారాలా లేదా? మనం ఇప్పుడు మారకపోతే మారిన వాళ్ళ చేత మార్చబడతాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందుకుంటే రైట్ ఇండస్ట్రీలో రైట్ కంపెనీతో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2 లైన్ జనరేషన్ ప్లాన్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, అందుకుంటే మనం ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎస్ ఆర్ నో? మనకందరికీ తెలుసు మనం ఏ విధంగా స్ట్రాంగ్ అవుతున్నామో. ఓకే, టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే బిఫోర్ విన్ఫినిత్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ మాకు ఏమీ లేదు. ఎస్ ఆర్ నో? మేము ఒప్పుకుంటున్నాం 100%. మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఇప్పుడు 7 months ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. మేము ఒకప్పుడు మంత్ క్లోజ్ అయిన తర్వాత పేఅవుట్ రావాలంటే 15వ తారీఖు వరకు వెయిట్ చేసేవాళ్ళం. అలా కొన్నాళ్ళు పోయిన తర్వాత 10వ తారీఖు వరకు వెయిట్ చేసాం. మరి లాస్ట్ మంత్ మీకు పేఅవుట్ ఏ టైంకి వచ్చింది? మేనేజ్మెంట్లో మనం స్ట్రాంగ్ అయ్యాం. ఓకే, మా లీడర్స్ కానీ సార్ మంత్ క్లోజింగ్ ఇంకో డే పొడిగించకండి అని కాకుండా 1వ తారీఖుని క్లోజ్ చేస్తే 2వ తారీఖుని పేఅవుట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అంత స్ట్రాంగ్గా తయారు చేసాం. జస్ట్ ఇమాజిన్ చేయండి, మన సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ ఇప్పటి వరకు 25% మాత్రమే ఇంప్లిమెంట్ అయింది. 100% ఇంప్లిమెంట్ కాలేదు. 25% సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ అయినందుకే ఈ విధంగా ఉంటే, ఓకే రాబోయే 75% ఇంప్లిమెంట్ అయితే ఏ విధంగా ఉంటుంది సార్? ఒకసారి ఇమాజిన్ చేయండి. గోవా వీడియో చూసారా?
గోవా వీడియో చూసారా? గోవా వీడియో చూసారా? ఎలా ఉంది? దాన్ని ప్లే చేస్తే చాలు 100% గోవా వచ్చేయవలసిందే. అందుకని లాస్ట్లో ఎవరెవరు రావచ్చు కూడా ఓన్లీ మోటివేట్ చేసి ఆ వీడియో పంపించలే, లాస్ట్లో ఏం అచీవ్ అయితే వస్తారనేది కూడా మనం లాస్ట్లో డిస్ప్లే చేస్తాం. ఎస్ఆర్ నో? ఓకే, రైట్ వేలో ఎడ్యుకేట్ చేయడం. అది ఇంతవరకు ఫారెన్ ట్రిప్ అనుభూతికి దాని గురించి విపరీతమైన వీడియోస్ చేసేవారు, మనం మోటివేట్ అయిపోయేవాళ్ళం. కానీ మేము ఏం చేస్తాం, వీడియోతో పాటు లాస్ట్లో కండిషన్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసాం. ఇమాజిన్ చేయండి 7 మంత్స్కి ఎలా ఉందంటే, ఈ రాబోయే కొన్ని నెలల్లో 75% సాఫ్ట్వేర్ కూడా కంప్లీట్ అయిపోతే, ఈఆర్పి అంతా కంప్లీట్ అయిపోతే ఏ విధంగా వెళ్తామో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఓకే, మేనేజ్మెంట్గా ఎలా స్ట్రాంగ్ అయ్యో మీకు తెలిసిందే. ప్లాన్, ఈ ప్లాన్ వర్కౌట్ కాదు. ఓకే, 3 నెలలతో అయిపోద్ది, అయిందా? 6 నెలల తర్వాత అది అయిపోద్ది, అయిందా? ఇప్పుడు ప్లాన్ పర్ఫెక్ట్ అయింది. చాలా ప్రౌడ్గా ఉంది ఈరోజు నాకు. నిన్న హైదరాబాద్లో ఒక కంపెనీ తలకి ఎండి వచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళాను, నిన్న మొన్న హైదరాబాద్లో ఉన్నాను వేర్ హౌస్ ఫైనల్ చేయడం కోసం. 3 ప్లే వేర్ హౌస్ తీసుకుంటున్నాం హైదరాబాద్ అండ్ అంబాలా. రేపు ఎల్లుండికల్లా ఫైనలైజ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ ఆపరేషన్ స్టార్ట్ అయిపోతాయి. అదే టైంకి ఒక కంపెనీ తలకి ఎండి వచ్చాడు. 5 years బట్టి ఆ కంపెనీని రన్ చేస్తున్నాడు. ఐడిఎస్లో కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి, ఒక యుఎస్ కంపెనీని ఇండియాలో లాంచ్ చేసిన వ్యక్తి. ఆయన వచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకొని, ఆయన ఆర్ఎస్ఎంకి నన్ను ఇంట్రడ్యూస్ చేసి, వినిఫ్రీత్ ఈజ్ డూయింగ్ గుడ్ బిజినెస్, దే ఆర్ గివింగ్ హైయెస్ట్ పే అవుట్ అని చెప్పారు. ఇండియాలోనే కాదు వరల్డ్లో హైయెస్ట్ పే అవుట్ ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ విన్ఫినిత్. రాసివ్వండి. ఏ కంపెనీ తలకి సిఎస్ని తెచ్చుకుంటారో సిఏని తెచ్చుకుంటారో తీసుకురమ్మనండి. మన రికార్డ్స్ మనం ముందు పెడతాం, వాళ్ళ రికార్డ్స్ మనం ముందు పెట్టండి. మన సేల్స్ రిపోర్ట్ మనం ముందు పెడతాం, వాళ్ళ సేల్స్ రిపోర్ట్స్ మన దగ్గర పెట్టమనండి. వాళ్ళ తాలూకా పేఅవుట్స్ మన దగ్గర ముందు పెడతాం, మన తాలూకా పేఅవుట్స్ మనం ముందు పెడతాం, వాళ్ళ తాలూకా పేఅవుట్స్ ముందు పెట్టండి. 100% యాక్యురేట్గా విత్ సిస్టమేటిక్గా 36+ ఇస్తున్న ఏకైక కంపెనీ ఇండియాలో కాదు ప్రపంచంలో ఉన్న కంపెనీ ఒకే ఒక కంపెనీ. ఎవరితోనా మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్కి మేము ఫేస్ చేయడానికి మేము రెడీ కాదు అని ఎవరన్నా వస్తే రమ్మని చెప్పి ఆ ఛాలెంజ్ ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అలాంటి ప్లాన్ ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యింది. అందుకనే మేము చెప్పాము 7th month వరకు వెయిట్ చేయండి, 7th month వరకు వెయిట్ చేయండి, మీకు పాయింట్ వాల్యూ స్టెబిలిటీ అవుతుంది, ఇన్కమ్ ప్లాన్ పర్ఫెక్ట్గా అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే మీకు తెలిసిందే, ముందే చెప్పాం, మాకు ఎక్స్పీరియన్సా ఉందా, అది ఇంప్లిమెంట్ చేయడానికి అది టైం పట్టింది. ఇప్పుడు 7th month ఇది కంప్లీట్ అయిన తర్వాత మీ పాయింట్ వాల్యూ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్తాను. హౌస్ ఫండ్ ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఈ మంత్ బిజినెస్కి నెక్స్ట్ మంత్ పాయింట్ వాల్యూ ఏమవుతుంది? ఎందుకని? 6 months కంప్లీట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా అందులో షేర్ తీసుకుంటారు. కాబట్టి ఈ మంత్తో కరెక్ట్గా హౌస్ ఫండ్ వాల్యూ కూడా సెట్ అవుతుంది. ఇది బ్యాడ్ న్యూస్ కాదు ఒక విధంగా చెప్పాలంటే. మన టీంలో ఎంతోమంది హౌస్ ఫండ్ అచీవ్ అయ్యి మన దగ్గరికి వస్తున్నారు కదా, ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే గుడ్ న్యూస్. బట్ వాళ్ళకి వద్దు బ్యాడ్ న్యూస్, ఎందుకంటే పాయింట్ వాల్యూ కొద్దిగా తగ్గుతుంది కాబట్టి. ఆ విధంగా ఈ మంత్ నుండి ప్లాన్ 100% పర్ఫెక్ట్ అయిపోయింది. చాలామంది సౌండ్ ఎలా ఉందంటే ఇండియా వైడ్గా కాదు, ఆల్రెడీ నేపాల్లో లాగిన్ స్టార్ట్ అయిపోయాయి. బాబు ఇది కరెక్ట్ కాదు, లాగిన్ చేయొద్దంటే ఇండియాలో అడ్రస్ పెట్టి లాగిన్ చేసుకుని స్టార్ట్ చేస్తారు అప్పుడే. ఆ విధంగా ఉంది. మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మాత్రమే చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు 16 స్టేట్లలో ఆపరేషన్ జరుగుతుంది. 16 states. వితిన్ 3 monthsలో 350 WDC WMTC ఓపెన్ అయ్యాయి. బట్ లీడర్స్ మెయిన్ చేసే రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ WDCలు WMTCలు ఇమ్మీడియట్గా ఇచ్చేయకండి. టర్న్ ఓవర్ పెరిగిన తర్వాత సరౌండింగ్స్ వాటికి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ ఉంటే మనకు ఉపయోగం ఉంటుంది. ఎస్ ఆర్ నో? అందుకంటే ఎవరైతే WMDCలో
టర్న్ ఓవర్ తక్కువ అవుతుందో దానికి ఒక కొత్త ప్లాన్ స్టార్ట్ చేసాం. మీకు నెక్స్ట్ మంత్కి ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఫ్లెక్సీ షాపీ. మీ ఇంట్లో మీ డౌన్లైన్కి మీరే బిల్లింగ్ చేసేయచ్చు. కొంతమంది అక్కడ మంది ప్యూర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ప్రోడక్ట్ లేకపోతే బిజినెస్ చేయలేం. ఎస్ఆర్నో? కాగితాలు చూపిస్తే బిజినెస్ అవుతుందా? అవ్వదు, ప్రోడక్ట్ కావాలి. కొంతమంది యాక్టివ్గా పరిగెడుతుంటారు, కానీ ప్రతిసారి స్టాక్ పాయింట్కి వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. అందుకుంటే మనం ఏం చేస్తున్నామంటే 1 lakh ఫ్లెక్సీ షాపీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తాం. సాఫ్ట్వేర్లు ఇంప్లిమెంట్ అయిపోయినట్టే నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ 3.5 lakhs ఇన్వెస్ట్ చేయలేరో ఫస్ట్ 1 lakhతో స్టార్ట్ చేస్తారు. కొద్ది టర్న్ ఓవర్ అయిన తర్వాత WMDC కింద కన్వర్ట్ చేస్తారు. ఇంకా టర్న్ ఓవర్ పెరిగితే WDC కింద కన్వర్ట్ చేస్తారు. ఆ WDC కన్వర్ట్ అయిన తర్వాత ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ వితౌట్ కండిషన్స్ పంపించడానికి మేము రెడీగా ఉన్నాం. ప్రతి విషయంలో మనం స్ట్రాంగ్ అవుతున్నాం. ఎందుకంటే 1 to 1 చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. 1 to 1 చేసి మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ఇదే విజయవాడలో 40 రూపీస్ డార్మెంటరీలో ఉన్న వాళ్ళం మేము. 40 రూపీస్ డార్మెంటరీ. లంచ్ చేయడానికి డబ్బులు లేని టైంలో 2 ఇడ్లీ రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద చిన్న బడ్డీ ఉంటే అక్కడ 2 ఇడ్లీ తిని ఆగిపోయిన వాళ్ళు మేము. మాకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఎలా ఉంటుందో, ఎంత హార్డ్ వర్క్ చేయాలో. అందుగురించి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ ప్రొడక్ట్ మేము ఒప్పుకుంటాం, బట్ దాని కారణం కూడా మీకు తెలుసు. కరోనా టైంలో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాలంటే మేము 10 మ్యానుఫ్యాక్చరింగ్ విజిట్ చేసాం, 3ని టాప్ రైట్గా తీసుకున్నాం. ఆ టైంలో కమ్యూనికేషన్ అది జరగకపోవడం వల్ల ఒకే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చేయడం వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి. వాడితే సైడ్ ఎఫెక్ట్ కాదు, వాడితే ప్రాబ్లం కాదు, బట్ ఎపీరెన్స్ ప్రాబ్లం. లైక్ పేస్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే మాయిశ్చరైజర్ కొద్ది థిక్గా ఉండొచ్చు. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కట్ వాడితే దానివల్ల రిజల్ట్ మాత్రం 100% పక్కా. అప్పుడు బట్ ఇప్పుడు ప్రొడక్ట్స్ ప్యాకింగ్ ఎలా ఉంది? ఇప్పుడు కొత్త అప్కమింగ్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి? ఇండియాలో ఫస్ట్ టైం యాంటీ స్ట్రెస్ స్ప్రే లాంచ్ చేసిన ఏకైక కంపెనీ. చాలామంది చెప్తుంటారు మనం కాపీ కొడుతున్నాం అని చెప్పేసి. మనం కాపీ కొట్టట్లేదు సార్. ఆ యూనిక్నెస్ని ఎలా తీసుకురావాలో దట్ ఈస్ గ్రేట్ మహేష్ డాగ్లాకి తెలుసు. ఒకప్పుడు జాయింట్ ప్రాబ్లమ్స్ అనుభూతికి మినిమం 3 ప్రొడక్ట్స్: గ్లూకోజమైన్, కొలాజన్, అయితే నూనె లేదంటే ఫ్లాక్స్. ఇప్పుడు మనం దానికి ఏం చేసాం? గ్లూకోజమైన్ ప్లస్. ఎస్ఆర్నో? ఒకప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే 2-3 ప్రొడక్ట్స్ లాంచ్ చేసి ఇచ్చేవాళ్ళం. ఎస్ఆర్నో? ఇప్పుడు ఒక ప్రోడక్టే. ఎస్ఆర్నో? ఏ కాంబినేషన్లో ఎలాంటి ప్రోడక్ట్ లాంచ్ చేస్తే ఏ విధంగా రిజల్ట్ వస్తుందో ద గ్రేట్ మహేష్ డాగ్లా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అతను ఫస్ట్ కంపెనీలోనే ఆ కంపెనీకి ఆరోగ్యమే మహాభాగ్యాన్ని బుక్ రాసిన వ్యక్తి. అతనికి తెలుసు సప్లిమెంట్స్ ఏ విధంగా ఇస్తే ఏ విధంగా రిజల్ట్ వస్తాయి. అగ్రి పర్స్ రిజల్ట్ ఎలా వస్తున్నాయి? ఓకే, ఎవరైతే మనం నెగిటివ్ చేద్దామన్న వీడియో పెట్టారో వాళ్ళ చేతే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్ఫినిట్. ఎస్ఆర్నో? అలాంటి ప్రొడక్ట్స్లో మనం ఇప్పుడు పెర్ఫెక్షన్ అవుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా యూనిక్ ప్రొడక్ట్స్, ఇంకా మనం చాలా వైడ్ రేంజ్ పెంచవచ్చు, కానీ స్లోగా పెంచాలనే ఉద్దేశంతో. అండ్ గ్రేట్ న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ ల్యాండ్ ఫైనలైజ్ అవుతుంది. రాబోయే వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం వెళ్ళిపోతున్నాం. కొన్ని కంపెనీస్కి 8 years పట్టింది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళడానికి. కొన్ని కంపెనీస్కి 8 years పట్టింది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళడానికి, బట్ వితిన్ 1 yearలోనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రొడక్ట్లో పర్ఫెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఫాలో అయిన వాళ్ళే చాలామంది. ఎస్ఆర్నో? మన ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఉంది. అండ్ ఇలాంటి లీడర్షిప్ అంతా మనతో ఉంది. ఇంక ఎందుకంటే ఏం కావాలో కంపెనీ బాగా గ్రో అవ్వడానికి. ఎస్ఆర్నో? మరి రాబోయే 1 yearలో రికార్డ్స్ బ్రేక్ చేద్దామా? రాబోయే 5 yearsలో
ఇండియాలో ఉన్న కంపెనీల్లో టాప్ 5 లిస్ట్లోకి మనం వస్తామా? దానికి 100% ప్లాట్ఫామ్ రెడీగా ఉంది, టేక్ ఆఫ్ రెడీగా ఉంది. ఓన్లీ టేక్ ఆఫ్ చేసే మీ చేతుల్లో ఉంది, టేక్ ఆఫ్ చేసే స్టీరింగ్ మీ చేతుల్లో ఉంది, యాక్సిలేటరు మీ చేతుల్లో ఉంది. మీరు పర్ఫెక్షన్ మేము రెడీ చేసాం, టేక్ ఆఫ్ చేయడానికి మీరు రెడీగా ఉంటే చాలు, మనం ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా మనం ముందుకెళ్దాం. ఎస్ ఆర్ నో? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత టైం స్పెండ్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.